హలో అందరికీ నమస్తే. మనం ప్రతి నెల మాస ఫలాలు చూస్తున్నాం. ఏ రాశిలో వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, వాటికి ఎలాంటి నివారణ పూజలు చేయాలి అనేది చూస్తూ ఉన్నాము. మరి జూలై మాసంలో రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఒకవేళ దోషాలు ఉన్నవారు ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది ఇప్పుడు మనతో పాటు ప్రముఖ జ్యోతిషి ఆధ్యాత్మికవేత్త భార్గవి బుధరాజు గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అండి. అమ్మ, జూలై మాసంలో గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. జూలై నెలలో చాలా బాగున్నాయి గ్రహస్థితులు. వృషభ రాశిలో కుజుడు ఉన్నారు, మిథున రాశిలో రవి బుధ ఉన్నారు. బుధుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వచ్చి వక్రించున్నారు. మళ్ళీ నెల అంతానికి అంటే మాసాంతానికి మళ్ళీ మిథున రాశిలోకి వెళ్ళిపోయారు. బుధ గురు శుక్ర 3 గ్రహాలు కర్కాటక రాశిలో ఉన్నాయి. అలాగే కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు, చంద్రుడు వచ్చేసి ధనుసు రాశిలో ఉన్నారు, రాహువు కుంభరాశిలో ఉన్నారు, శనిగారు మీనరాశిలో ఉన్నారు. గ్రహస్థితులు ఈ విధంగా ఉంటే ఇక మాసాంతంలోకి వెళ్ళేటప్పటికీ వక్రించి ఉన్నటువంటి బుధుడు మిథున రాశిలోకి వెళ్ళిపోయారు. శుక్రాచార్యుల వారేమో సింహరాశిలోకి వచ్చి శుక్ర కేతువులు కలయిక జరుగుతూ రాశి నడుస్తోంది. అలాగే మిథున రాశి నుంచి రవి కర్కాటక రాశిలోకి వచ్చిన్నారు. చంద్రుడు కుంభరాశిలోకి వెళ్ళి రాహుతో కలిసి ఉన్నారు. అంటే ఇంచుమించుగా 4 గ్రహాలు నెలంతా చూస్తే మనము మారి ఉన్నాయి. నెల మొదట్లో ఉన్నటువంటి స్థితుల కన్నా నెల అంతంలో మాసాంతంలో 4 గ్రహాలు మారి ఉన్నాయి. చాలా బాగున్నాయి గ్రహస్థితులు. ఎందుకంటే గురు శుక్ర సమ్మేళనం అనేది చాలా మంచి ధనయోగాలను ఇస్తుంది. అది కర్కాటక రాశిలో ఉంది. కర్కాటక రాశిలో చాలా అద్భుతమైనటువంటి స్థితి. ఇప్పుడు ధనస్సు రాశి నుంచి సంచరిస్తూ ఉన్నటువంటి చంద్రుడు ఈ జూలై నెలలో ఒక దీనిలో గురు శుక్రులతో కలుస్తారు. అది ఇంకా అద్భుతమైనటువంటి పరిస్థితి అన్నమాట. చాలా గురువు శుక్రుడు ఇద్దరు కలవడమే చాలా అద్భుతమైన యోగం. అంటే ఆ రాశ్యాధిపతి చంద్రుడు కలవడం మరింత యోగాన్ని ఇస్తుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి యోగంగా చెప్పచ్చు. అలాగే శుక్రకేతువుల యొక్క స్థితి అంత మంచిది కాదు, జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే శుక్రకేతువుల కలయిక ప్లస్ రాహు దృష్టి కాబట్టి ఇది వైవాహికమైనటువంటి బంధాలని చాలా వరకు ఇబ్బందికరం చేస్తుంది. నెల అంతంలోకి వెళ్ళేటప్పటికి ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైము. అలాగే శనిగారి యొక్క తృతీయ దృష్టి కుజుడి మీద పడుతూ కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను చూపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ భయపడాల్సిన పనేమి లేదు. ఎందువల్ల అంటే ఈ శనిగారి మీద గురువుగారి యొక్క దృష్టి పడుతూ చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే కుజుడి యొక్క 4వ దృష్టి కేతువు మీద పడుతోంది. మాసాంతంలోకి వెళ్ళేటప్పటికి శుక్రకేతువుల మీద పడుతుంది. ఇది కొంచెం స్నేహాల విషయంలో కానీ ప్రేమ విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం. అలాగే ఇంకా వేరే ఏమన్నా గ్రహస్థితులు ఇదిగా ఉన్నాయా అంటే మనకి మాసాంతంలో గురువు గారి యొక్క దృష్టి చంద్రుడి మీదకి వెళ్తుంది. అంటే 3 దృష్టిలు ఉంటాయి. ఒకటి 5వ స్థానాన్ని చూస్తారు, ఒకటి 7వ స్థానాన్ని చూస్తారు, ఒకటి 9వ స్థానాన్ని చూస్తారు. ఇప్పుడు ఈ మాస ప్రారంభంలో చంద్రుని మీద దృష్టి పడట్ల గురువుగారిది, కానీ మకర రాశిలోకి వెళ్ళేటప్పటికి పడుతుంది. అలాగే మీనరాశిలోకి వెళ్ళేటప్పటికి కూడా పడుతుంది. మళ్ళీ తిరిగి వచ్చి నెల అంతా అయిపోయి మళ్ళీ తిరిగి వచ్చి ఒకసారి మళ్ళీ తప్పనిసరిగా 5వ దృష్టిలో కూడా పడతారు. అప్పటికి దాదాపుగా నెల వస్తూ ఉంటుంది. ఈ గురు శుక్ర సంయోగంతో కలిసినటువంటి చంద్రుడు మనం ఆ ఎపిసోడ్ కూడా చేశాము. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ దృష్టి ఫలితాలని కూడా పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. అమ్మ, మరి తులారాశి వారికి ఎలా ఉండబోతుంది? తులారాశికి సాధారణమైన ఫలితాలు అని చెప్పచ్చు. శనిగారి యొక్క స్థితి సంచారం బాగుంది, కేతు యొక్క స్థితి సంచారం బాగుంది. మరి 2 పెద్ద గ్రహాలు బాగున్నాయి కదండి అని వెంటనే ఒక ప్రశ్న వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు గ్రహస్థితులను వివరించి చెప్తున్నాం. మన ప్రేక్షకులందరికీ ఇమ్మీడియట్గా సందేహం వస్తుంది, 2 పెద్ద గ్రహాలే కదా, చాలా బాగుండాలి కదా అని.
ఆ 2 గ్రహాలు పెద్ద గ్రహాలే, ఆ 2 మంచి ఫలితాలు ఇస్తాయి. మిగతా 7 గ్రహాల యొక్క అననుకూలత ఉంది కాబట్టి, అంటే చంద్రుడు కూడా బాగానే ఉన్నారు, కాకపోతే 2.5 రోజు సంచారమే కాబట్టి చాలా ఎక్కువగా చంద్రుడి గురించి మనం చెప్పుకోం. చంద్రుడిని బేస్ చేసుకుని చెప్పుకుంటాం తప్ప మిగతా గ్రహాలన్నీ చంద్రుడు చాలా బాగున్నాడు కాబట్టి ఇంకేముంది అద్భుతం అని చెప్పలేం. చంద్రుడి మీద ఏ దృష్టి పడుతోంది? రవి దృష్టి పడుతోంది. మరి రవి గారు 9వ స్థానంలో ఉండి అంత అనుకూలత లేదు కాబట్టి ఈ చంద్రుడి యొక్క ఫలితము మామూలుగా ఉంటుంది. మిగతా గ్రహాలు ఏవి అంతగా అనుకూలించడం లేదు కాబట్టి శనిగారు కేతువు ఇచ్చేటటువంటి ఫలితాలు చాలా బాగున్నాయి. 10వ స్థానంలో శుక్రాచార్యుల వారు కూడా బాగానే ఉంటారు. ఈ మాసాంతంలోకి ఆయన మారిపోతున్నారు. కేతువుతో కలిసి రాహు దృష్టి అని చెప్పాను కదా, కొంచెం చిన్నపాటి ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉంటాయి కాబట్టి అంత ఆనందాన్ని వీళ్ళు సరిగ్గా అందుకోలేరేమో అనిపిస్తుంది. కొన్నాళ్ళు మాత్రమే బాగుండడము, అంత పెద్ద గొప్పగా లేకపోవడము, ఈ రాహు గారి యొక్క దృష్టి వల్ల కొంచెం మానసికమైన ప్రశాంతత తగ్గడము, ఇలాంటి వాటి వల్ల కొన్ని చికాకులు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రుడికి కొంచెం పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. శుక్రాచార్యుల వారికి బొబ్బర్లు ధాన్యం, ఆ ధాన్యాన్ని గనక దానం చేసినట్టయితే, ఈ రాహు కేతువుల యొక్క స్తోత్రపారాయణాలు చేసుకున్నట్టయితే చాలా వరకు ప్రశాంత జీవితం ఉంటుంది. అయితే ధనయోగాలు అయితే బాగానే ఉన్నాయి కాబట్టి మిగతా అంశాలలో కొంచెం ఓర్పు కలిగి ప్రవర్తించుకుంటూ వెళ్ళాలి. ఈ నెలంతా కూడా అది విద్యార్థులు కానీ, అన్నదమ్ములతో సహాయ సహకారాలు కానీ, కుటుంబ జీవితం కానీ, మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా కొన్ని జాగ్రత్తలు పాటించుకుంటూ వెళ్ళినట్టయితే ప్రశాంతంగా జరుగుతుంది. అమ్మ, ఇప్పుడు విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి కానీ, లేకపోతే కొత్తగా వివాహ బంధంలోకి అడుగు పెట్టాలనుకునే వారికి కానీ, లేకపోతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎలాంటి జాగ్రత్తలు అంటే, ముందర ఓర్పు కలిగి ఉండడం అనేది ఫస్ట్ ఒక పాయింట్గా తెలియచెప్తానండి. దాని తర్వాత ఎప్పుడైనా గోచారంలో మనకి గ్రహాల యొక్క అననుకూలత ఉన్నప్పుడు స్తోత్ర పారాయణాలకే ఫస్ట్ ప్రాధాన్యతనివ్వాలి. అవి చాలా ఇబ్బంది పెట్టే స్థితిలో ఉన్నాయి, చాలా కాలం నుంచి ఉన్నాయి అంటేనే అప్పుడు ఒక జపం వరకు వెళ్ళాలి. కానీ లేకపోతే మనంతట మనము చేసుకునేటటువంటి పరిహారాలే సరిపోతాయి. కాబట్టి స్తోత్ర పారాయణాలకి బాగా ప్రాధాన్యతనిచ్చి లలితా సహస్రనామ స్తోత్రాన్ని కూడా చదువుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. మీరు కొత్తగా వివాహమైన వారు అని చెప్పి అడుగుతూ ఉన్నారు ఇప్పుడు. అయితే కొత్తగా వివాహం ఈ మధ్యనే కొత్తగా వివాహ జీవితంలోకి అడుగు పెట్టేవారు గౌరీ పూజ, ఎటు పెళ్లిలో ఫస్ట్ చేసేది గౌరీ పూజ కాబట్టి ఇప్పుడు కూడా గౌరీ పూజని గనక మనం ఇంట్లో నిత్య పూజగా చేసుకుంటాం. లక్ష్మీ అమ్మవారికి కానీ, పార్వతీ అమ్మవారికి కానీ, కొంతమంది ఇష్టమై సరస్వతీదేవి కూడా చేస్తారు. ఇలా ఆ ముగ్గురమ్మల్లో ఏ అమ్మకి చేసినా అది జగన్మాతకే చెందుతుంది. కాబట్టి తప్పనిసరిగా చేసుకోండి అని చెప్పి తెలియజెప్తాను. చేస్తే వాళ్ళ వివాహ బంధం గట్టిపడుతుంది, చాలా సంతోషంగా మనుగడ జరుగుతుంది.